దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2025 సంవత్సరము మార్చి నెల 22వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనాన్ని మనము ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ దేవుని నామములో మీ అందరికీ శుభములు దీవెనలు కలుగునుగాక. మనము ధ్యాన వాక్యాన్ని ఒకసారి పరిశుద్ధ గ్రంథము నుండి చదువుకుందాము. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధనమై ఉన్నది. మనం ఈ లోకములోనికి ఏమీయూ తేలేదు, దీనిలో నుండి ఏమీయూ తీసుకొని పోలేము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము హృదయపూర్తి గల దైవభక్తి గురించి మనము ధ్యానించుకుంటున్నాము. అపోస్తలుడైన పౌలు గారు తన కుమారుడిగా ప్రేమించుకుంటున్న తిమోతికి పత్రిక రాస్తూ సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధనము అని ఆజ్ఞరూపంగా తిమోతికి లేఖలో పేర్కొంటూ మనం ఇక్కడ చూస్తున్నాము. ఇందులో సంతుష్టి అనగా సంతుష్టి సహితమైన దైవభక్తి. సంతుష్టి అంటే ఏమిటి? సంతుష్టి అనగా శుద్ధమైన హృదయముతో దేవుని ప్రేమించుటే. సంతుష్టి అనగా శుద్ధమైన హృదయముతో దేవుని ప్రేమించుటే. శుద్ధ హృదయముతో దేవుని ప్రేమించుచు విశ్వాసము కలిగిన దైవభక్తితో దేవునికి ప్రార్థన చేయాలి అనేది ఈ వాక్యములోని అర్థం. పౌలు గారు చక్కగా తిమోతికి వ్రాస్తున్నాడు. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధనము అని రాస్తున్నాడు. అంటే శుద్ధమైన హృదయముతో దేవుని ప్రేమించాలి, ప్రేమించుచు విశ్వాసము కలిగి ఉండాలి, విశ్వాసము కలిగిన దైవభక్తితో దేవునికి ప్రార్థన చేయాలి. ఇది పౌలు గారి యొక్క ఉద్దేశము తిమోతికి తెలుపుచున్నాడు. లోక విషయాలపై ఆధారపడకుండా నాకు ఏ కొదువ లేదు, నాలోనూ నాతోనూ యేసయ్య ఉంటున్నాడు, నా అవసరాలన్నీ ఆయనే తీరుస్తాడన్న విశ్వాసం కలిగి, అది విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసం కలిగి దేవుని వైపు మనము తిరగాలి. ఇది నాతో పాటు యేసయ్య ఉన్నాడు, నాలో యేసయ్య ఉన్నాడు, నాకు ఏ కొదువ లేదు, నా అవసరాలన్నీ ఆయనే, నాకెందుకు భయము, నాతో యేసయ్య ఉన్నప్పుడు నేను ఎందుకు భయపడాలి అనేది సంతుష్టి సహితంగా మనము దైవభక్తి కలిగి మనము నమ్మకముతో మనము నిరీక్షణ కలిగి ఉండాలి. ఇది పౌలు గారు అనేది. అన్నీ ఆయనే తీరుస్తాడన్న విశ్వాసం కలిగి మనం ఉండాలి. ప్రధానంగా డబ్బు సంపాదించి కూడా దాన్ని ఎలా కూడబెట్టాలన్నటువంటి దురుద్దేశం కలిగి మాత్రం ఉండకూడదు. డబ్బుని కూడబెట్టడం, దాన్ని ఎలా జాగ్రత్త పెట్టాలి, దాన్ని ఎలా పెంచుకోవాలి అన్నటువంటి దురుద్దేశం మాత్రం మనకు ఉండకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమని పౌలు గారు తిమోతికి రాసిన పత్రికలోనే 6వ అధ్యాయం 10వ వచనములో వివరిస్తున్నాడు. ఏమని? ధనాపేక్ష ఉండకూడదని. అలాంటి ధనాపేక్షగా ఉంటే సమస్తమైన కీడులకు అది మూల స్తంభం అవుతుంది అంటాడు. కనుక ధనాపేక్ష మనకు ఉండకూడదు. అది కూడబెట్టుకోవాలని ఉండకూడదు, అది పెంచాలని ఉండకూడదు. పెంచుకొని ఏం చేస్తాం మనం? ఎక్కడికి మనం తీసుకెళ్తాము? ఎక్కడికి తీసుకెళ్ళలేము. ప్రియ దేవుని బిడ్డలారా, దీనిలో నుండి ఏమీయూ మనము తీసుకొని పోలేమని వాక్యాన్ని సారంగా వింటున్నాము మనము. కొందరైతే ఈ ధనాపేక్ష వలన విశ్వాసము నుండి తొలగిపోయి విశేష సుఖానుభవములను అనుభవిస్తున్నారు.
వారిలో దైవభక్తి కానీ దేవుని భయము కానీ ఏమాత్రము లేశమంతయి కూడా లేదు. పౌలు గారు చెబుతున్నది, ప్రియ దేవుని బిడ్డలారా వింటున్నారు కదా, పౌలు గారు చెబుతున్నది హృదయంలో సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము మొదలుగనివి తీసేసి ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై ఒకరినొకరు క్షమించుకోవాలని చెబుతున్నాడు. ధనాపేక్ష పెంచుకోమని చెప్పట్లా. ద్వేషము, కోపము, క్రోధము, అసూయ, మత్సరము ఇవేమీ ఉండకూడదు. గలతీ వ్రాసిన పత్రికలో ఒకసారి మీరు చూడండి, 5వ అధ్యాయంలో ఉంటుంది ఇవన్నీ. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై ఒకరినొకరు క్షమించుకోవాలని చెబుతున్నాడు. అప్పుడు మనం అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేయబడి క్రీస్తు ప్రభువు యొక్క రాజ్య నివాసులముగా మనం చేయబడతాము అని పౌలు గారే చెప్తున్నారు. ఎక్కడ చెప్తున్నారంటే కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం కానీ మీరు చూస్తే మీకు తెలుస్తుంది ఆ పదము. ఒకరికొకరు కరుణాహృదయులై క్షమించుకోవాలని చెబుతున్నాడు పౌలు గారు. అదే కొలస్సీలకు రాసినటువంటి పత్రికలో కూడా అదే వివరిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నేను రోజు చేయుచున్న ధ్యానవాక్యమును వినుచున్నారు కదా, మన హృదయాలలో అలాంటివి ఏమైనా ఉన్నాయా అని పరీక్షించుకుందాం. మనం అవి పరీక్షించుకొని ఏది ఏమైనప్పటికీ శుద్ధ హృదయం దయచేయమని దేవుని ప్రార్థించి యేసయ్య రాజ్య నివాసానికి అర్హత కలిగేలా దేవుని ప్రార్థించుకొని అంతటి అర్హత, అది కృప, ధన్యత మనకు అనుగ్రహించమని దేవుని ప్రార్థిస్తూ మనము జీవిద్దాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవము గల నాయన, నీకు స్తోత్రములు తండ్రి. కృపగల దేవా, నీ యొక్క దివ్యమైనటువంటి వాక్యాల నిత్యము మేము ఇలా ధ్యానించుకునే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించావయ్యా. నీకు స్తోత్రాలు తండ్రి. ఈ ధ్యాన వాక్యాలు వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించు నాయన. నేటి ధ్యాన వాక్యాన్ని వినుచున్న బిడ్డలందరినీ ఆశీర్వదించయ్యా. ఇదిగో తండ్రి, ప్రతి బిడ్డకు తండ్రి దేవా, నువ్వు మంచి జ్ఞానాన్ని అనుగ్రహించి మంచి దీవెనలు, ఆశీర్వాదాలు అనుగ్రహించమని తండ్రి నేను వేడుకొంచుంటున్నాము. ప్రభువా, మేమందరము తండ్రి నాయన ఏ విధమైనటువంటి దురుద్దేశాలకు మేము లోనవ్వకుండా, మాలో ఏమైనా ద్వేషము, కోపము, క్రోధము ఇలాంటివి ఉంటే దయతో నాయన, అపవాది చేసే పనులు కాబట్టి మేము అపవాదికి మేము లోనవ్వకుండా తండ్రి, నీ యందు భయభక్తులు కలిగి నీ సైనికులములాగా మేము జీవించుచు నీ పరలోకాశీర్వాదాలు పొందుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనల్నందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.